ప్రీవియస్ క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు సార్. ఓకే. యాక్చువల్ ఫైల్ హ్యాండ్లింగ్లో మనము ఫైల్ క్రియేట్ చేసి మనం దాంట్లో ఇన్పుట్ ఎట్లా ఇవ్వడం అని చూసినామా. దానికి యూజ్ చేసే హెడర్ ఫైల్స్ ఏమేమి యూజ్ చేస్తామో హియర్ C++ mainly developed by using three classes, that is fstream, istream, ostream available in C++. For header files, ఈ హెడర్ ఫైల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే iostream అంటే కామన్ మనం యూజ్ చేసే హెడ్డింగ్ ఫైల్, cin for input and output, and కామన్ గా యూజ్ చేసే ఫైల్స్ మా ఈ లాస్ట్ కార్నర్ లో సీ ద కర్సర్ fstream అన్నప్పుడు ఫైల్ హ్యాండ్లింగ్ కోసం యూజ్ చేసేదే fstream, ifstream, fstream, ostream. ఓకే, నథింగ్ బట్ అన్ ఇన్పుట్ అవుట్పుట్ ఆఫ్ ద స్ట్రీమ్, ఇన్పుట్ అవుట్పుట్ ఆఫ్ ద ఫైల్స్. మీ యొక్క ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ మొత్తము దాని వల్ల ఇంక్లూడ్ అవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ fstream అనే హెడర్ ఫైల్స్ ద్వారానే మనకి ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది జరుగుతుంది మా. ఎందుకు ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ వేరాస్ ద ప్రీవియస్ ప్రోగ్రామ్స్ లో మనం ఎట్లా యూజ్ చేస్తున్నామా అంటే జస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తామో దానికి కావాల్సిన అంటే మనకు కావాల్సిన నెసెసిటీని బేస్ చేసుకునేసి ఆ ప్రోగ్రామ్ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. వేరాస్ హియర్ ఫైల్ హ్యాండ్లింగ్ అన్నప్పుడు యు ఆర్ క్రియేటింగ్ ద న్యూ ఫైల్ విత్ ద హెల్ప్ ఆఫ్ C++ యూజింగ్ హెడర్ ఫైల్స్ fstream, ostream అనే హెడర్ ఫైల్స్ ద్వారానే మనము ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో డేటా ఇన్పుట్ చేసేదానికే ఫైల్ హ్యాండ్లింగ్ అనేసి ఈ 5th యూనిట్ జరుగుతుందమ్మా. హౌ టు హ్యాండిల్ ద ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫైల్ అంటే నోట్ ప్యాడ్ ఏదైనా ఓపెన్ చేస్తున్నాము, లేకపోతే డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాం అంటే మనం సపరేట్గా ఓపెన్ చేసి దాంట్లో డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నామా, అంటే డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం. వేరాస్ హియర్ ఇన్ C++ కావచ్చు, సిలో కూడా కావచ్చు, మనం ఆ ప్రోగ్రామింగ్ ద్వారానే మనకు ఫైల్ ని ఇన్పుట్ అవుట్పుట్ అనేది జరుగుతుంది. అంటే మన డేటా స్టోరింగ్ ఎట్లా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో ద ఎగ్జాంపుల్. అంటే see the differences మా. జస్ట్ ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తున్నాను. అంటే కామన్ గా ఎగ్జిక్యూషన్ కి ఫైల్ లో ఎగ్జిక్యూషన్ డిఫరెన్స్. ఇక్కడ iostream సింపుల్ గా మనం బేసిక్ ప్రోగ్రామే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమి హలో అనేసి అవుట్పుట్ రావాలా, అంతవరకు. ఎక్కడ ఇన్పుట్ వస్తుంది, ఎక్కడ అవుట్పుట్ వస్తుందమ్మా, సేమ్ స్క్రీన్ లో ఇన్పుట్ అవుట్పుట్ వస్తుంది. డేటా ఆల్సో స్టోరింగ్ సేమ్ స్క్రీన్. వెరాస్ ఇన్ ఫైల్స్ లో చూసినామంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఫైల్స్ సపరేట్ గా డేటా హ్యాండిల్ చేస్తుంది. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా, సపరేట్ గా ఒక ఫైల్ క్రియేట్ చేసుకునేసి దాంట్లో డేటా యాడ్ అవుతుంది. సేమ్ ఇన్పుట్ అన్నా కానీ అవుట్పుట్ అన్నా కానీ దాంట్లో డేటా యాడ్ చేసేదాన్ని ఫైల్ హ్యాండ్లింగ్ అంటాం. ప్రోగ్రామ్ కంపైల్ అవుతుందమ్మా.
see this program ma. What is the output? Just a hello world. ఎక్కడి నుంచి ఇన్పుట్ వస్తుంది, ఎక్కడి నుంచి అవుట్పుట్ మనం ఇచ్చే ఇన్పుట్ స్క్రీన్ పైన వస్తుంది. వెరాస్ ఇన్ ఫైల్ హ్యాండ్లింగ్ లో చూసినప్పుడు మనం ఇచ్చిన అవుట్పుట్ అన్నా కానీ మనకు వచ్చే అవుట్పుట్ అన్నా కానీ ఎక్కడ స్టోర్ అవుతుంది. సి ఐఎమ్ గోయింగ్ టు కంపైల్ దిస్ ప్రోగ్రామ్. జస్ట్ ఫైల్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాం. ఓకే, సి వాట్ ఈస్ ద ఇన్పుట్ హియర్? ఐఎమ్ క్రియేటింగ్ ద ఫైల్. ఓకే, ఐ వుడ్ లైక్ టు యాడ్ iostream, fstream. సి ద డిఫరెన్సెస్. iostream కేమి హెడర్ ఫైల్ యూజ్ చేస్తామో, ఇక్కడ fstream అన్నప్పుడు ఏమి ఫైల్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ డేటానే రీడ్ చేయాలంటే ఫైల్ హ్యాండ్లింగ్ కాబట్టి fstream అనే హెడర్ ఫైల్ యూజ్ చేస్తామా. వెరాస్ fstream యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఇచ్చే ఇన్పుట్ మనకు డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది. హియర్ ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ ఫైల్ దట్ ఈస్ నథింగ్ బట్ sample.txt ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నా. టెక్స్ట్ అంటేనే ఏం అవుతుంది? నోట్ ప్యాడ్ ఫైల్. ఓకే, హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ నోట్ ప్యాడ్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఇచ్చే ఇన్పుట్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇక్కడ నోట్ ప్యాడ్ sample.txt అనే ఫైల్లో స్టోర్ చేస్తున్నాం. ఎందుకు అంటే దట్ ఈస్ ద ఫైల్ హ్యాండ్లింగ్ అంటేనే ఏమి? కొత్తగా ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో డేటా ఇన్పుట్ చేసి, వెరాస్ మనం విండోస్ లో డైరెక్ట్ గా నోట్ ప్యాడ్ దాంట్లో టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయడము, లేకపోతే వర్డ్ ఫైల్ క్రియేట్ చేయడం ఉంటుంది. హియర్ హౌ టు హ్యాండిల్ ద ఫైల్ అంటే C++ ప్రోగ్రామ్ రాస్తూ ఆ ప్రోగ్రామ్ లోనే మనం ఒక ఫైల్ ని క్రియేట్ చేయాలంటే ఏమంటే దానికి హెడర్ ఫైల్. సి దిస్ హెడర్ ఫైల్ అంటే ఫైల్ fstream అనే హెడర్ ఫైల్ ని ఇంక్లూడ్ చేస్తున్నాము. fstream ఇంక్లూడ్ చేసినాక హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ద ఫైల్ దట్ ఈస్ sample.txt ఫైల్. టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఆ ఫైల్ ఏం చేస్తుంది? ఫైల్ క్రియేట్ చేస్తే నేను ఇన్పుట్ ఇచ్చే డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవ్వాలంటే హియర్ సి ద హియర్ sample.txt అనే ఫైల్లో స్టోర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ స్టోర్ అయినప్పుడు ఆ ఫైల్ మొత్తము మన డేటా రీడింగ్ కానీ మనం ఇచ్చే ఇన్పుట్ అవుట్ అంటే మనం క్రియేట్ చేసిన sample.txt ఫైల్లో మనం ఇచ్చే ఇన్పుట్ ఇన్పుట్ నథింగ్ బట్ అవర్ డేటా హ్యాడ్ ఇన్సర్టెడ్ ఇంటూ sample అనే .txt ఫైల్లో మనం ఇన్పుట్ ఇచ్చేది కానీ మొత్తం దాంట్లో వస్తుంది అనమాట. సి ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఇన్పుట్. దిస్ is my first ఓకే, ఇస్ ఇట్ క్లియర్ మా? ఇక్కడ మనం ఇచ్చింది ఏమి? సి ద ఇన్పుట్ అంటే దిస్ ఈస్ మై ఫస్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ అనేసి ఇచ్చిన. వాట్ ఆర్ ద ఇన్పుట్స్ అంటే ఫైల్ కంపైల్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా? మనం ఇచ్చే డేటానే ఒక దాంట్లో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? వీఆర్ నాట్ గోయింగ్ టు విండోస్ కానీ లేకపోతే ఏమి కానీ ఓపెన్ చేయాలి అవసరం లేదు. జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ అ ఫైల్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఎంటర్ ద డేటా. ఏమి కావాలో డేటా ఎంటర్ చేస్తున్నా. ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుందంటే సి మనం కంపైల్ చేసినప్పుడు main.cpp అనే ఫైల్ ఉందమ్మా.
ఓకే మెయిన్ డాట్ అనే సిపిపి అనే ఫైల్ దిస్ ఇస్ అవర్ ప్రోగ్రామ్ ఓకేనా ద శాంపుల్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఎట్లా క్రియేటెడ్ హియర్ ఎఫ్ అవుట్పుట్ ఓపెన్ శాంపుల్ టెక్స్ట్ అనేది ఓపెన్ చేయమన్నాను నేను ఇచ్చే ఇన్పుట్ మొత్తం దాంట్లో స్టోర్ చేస్తున్నాను ఓపెన్ అయిన ఫైల్ శాంపుల్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్లో ఇన్పుట్ ఇస్తున్నాను అగైన్ ఐఎమ్ క్లోజింగ్ ద ఫైల్ సి వాట్ ఈస్ ద ఇన్పుట్ ఇక్కడ ఏమేమి టైప్ చేసినాను దిస్ ఇస్ మై ఫస్ట్ ఫైల్ ఎక్కడ టైప్ చేసినాను అంటే మనం కంపైల్ చేసినప్పుడు మనం ఏమేమి ఇన్పుట్ ఇస్తున్నామో అదంతా ఎక్కడ ఎంటర్ అవుతుందంటే శాంపుల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనే దాంట్లో ఎంటర్ అవుతుంది అన్నమాట ఓకే దిస్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ టు క్రియేట్ ద ఫైల్ హౌ టు క్రియేట్ ద ఫైల్ మనం ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో డేటా మొత్తం ఎంటర్ చేయాలంటే ఏం చేయాలంటే దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ సి దిస్ ప్రోగ్రామ్ అంటే స్టార్టింగ్ నుంచి లైన్ బై లైన్ చూడండి హియర్ ఐఎమ్ ఇంక్లూడెడ్ ద హెడర్ ఫైల్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ దానికి యూస్ అవుతుంది ఇన్పుట్ అవుట్పుట్ ఆఫ్ ద ఫైల్ దట్ ఈస్ ఓపెన్ ద ఫైల్ క్లోజ్ ద ఫైల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ద డేటా ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ టు ద యువర్ టెక్స్ట్ ఫైల్ దానికంతా కావాల్సింది ఏమి హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ఎఫ్ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను అనమాట ఎఫ్ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే మనం ఫైల్ హ్యాండిల్ చేయాలంటే వెరాస్ హియర్ ఐఎమ్ ఇంక్లూడెడ్ అనదర్ హెడర్ ఫైల్ ఆల్సో దట్ ఈస్ IO stream is used to for input output of the your standard input devices and standard output devices ki okay అంటే ఈ హెడర్ ఫైల్ అయితే ఇక్కడ ఇంక్లూడెడ్ కావడం లేదు మీకు డెమో ఇస్తున్నాను అనమాట జస్ట్ సీ ద హెడర్ ఫైల్ ఇక్కడ ఇంక్లూడ్ IO stream అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాను దట్ ఈస్ టు రీడ్ యువర్ ఫైల్ కంటెంట్ హియర్ దిస్ ఇస్ ద మెయిన్ ఫైల్ f stream is included to handle your input and output of the file ఫైల్లో మనం ఇన్పుట్ అవుట్పుట్ ఏమి ఇస్తున్నాము వాట్ ఈస్ యువర్ ఇన్పుట్ వాట్ ఈస్ యువర్ అవుట్పుట్ సి హియర్ OF స్ట్రీమ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ అవుట్ డాట్ ఓపెన్ ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలా దిస్ ఈస్ అవర్ క్రియేటింగ్ ద ఫైల్ సేవాస్ అంటున్నాం కదమ్మా మనం వేరాస్ వర్డ్ లో చేసినప్పుడు మనం సేవాస్ అనే ఫైల్ ఇస్తున్నాం సేవాస్ అన్నప్పుడు ఏమి మన పాత్ లొకేషన్ ఫైల్ ఇస్తేనే ఆ ఫైల్లో స్టోర్ అవుతుంది మన డేటా ఎక్కడ ఉంటుంది ఆ ఫైల్లో స్టోర్ అవుతుంది సేమ్ లైక్ దిస్ ఇక్కడ మన ఫైల్ ఓపెన్ చేయాలా ఏంటో స్టోర్ చేస్తున్నాము శాంపుల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనే దాంట్లో మనము ఫైల్ ని స్టోర్ చేస్తున్నాం ఇస్ ఇట్ క్లియర్ హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ద ఫైల్ దట్ ఈస్ ద శాంపుల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను నేను ఇచ్చే డేటా అంటే నేను ఇచ్చే ఇన్పుట్ మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుందంటే శాంపుల్ డాట్ టెక్స్ట్ లో స్టోర్ అవుతుంది అనమాట గెట్ లైన్ నథింగ్ బట్ సి ఇన్పుట్ లైన్ దట్ ఈస్ ఇఫ్ ఆ ఫైల్ లేకపోతే ఓకేనా కండిషన్ ఏమవుతుంది క్లోజ్ అయిపోయి ఫైల్ నుంచి బయట వచ్చేస్తుంది హియర్ ఐ హావ్ క్రియేటెడ్ శాంపుల్ డాట్ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను క్రియేట్ చేసిన ఫైల్ ఏం చేస్తున్నాను క్లోజ్ ఇక్కడ మనం ఇచ్చిన ఇన్పుట్ ఓకేనా దట్ ఈస్ ఎఫ్ అవుట్ లైన్ మనం ఏమేమి ఇస్తున్నామో ఇన్పుట్ ఆ డేటా మొత్తం స్టోర్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఏం చేయాలా ఫైల్ హ్యాస్ బీన్ క్లోజ్ హియర్ ఐఎమ్ క్లోజింగ్ ద ఫైల్ ఓకే ఫైల్ క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలా ఆటోమేటిక్లీ ద ఫైల్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ మనం ఫైల్ ఓపెన్ చేసిన మనం ఇన్పుట్ ఇచ్చిన ఫైల్ మొత్తం ఎక్కడ అవుతుంది శాంపుల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయిందా క్రియేటెడ్ ఇక్కడ వన్స్ క్రియేట్ అయిపోయినాక ఏం చేయాలా ఫైల్ క్లోజ్ చేసేవాళ్ళ ఓకేనా ఫైల్ క్లోజ్ చేసాను నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఎంటర్ ద డేటా ఎక్కడ ఎంటర్ చేయాలా శాంపుల్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్లోనే డేటా ఎంటర్ అవుతుంది మనం ఇచ్చే డిఫాల్ట్ డేటాబేస్ ఏం చేస్తుంది మనం ఇచ్చిన డేటా మొత్తం ఎక్కడ ఎంటర్ అవుతుందంటే శాంపుల్ డాట్ టెక్స్ట్ ఫైల్లో ఎంటర్ అవుతుంది ఎంటర్ అవుతుంది మొత్తం డేటా హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఎక్కడ ఉంది ఫైల్ హ్యాస్ బీన్ క్లోజ్ అయిపోతే ఎట్లా వచ్చి వాళ్ళ ఆటోమేటిక్లీ ఫైల్ ఎక్కడ అవుతుంది పక్కన మనకి శాంపుల్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్ అని క్రియేట్ అవుతుంది మీరు ఏమేమి ఇస్తారో ఆ ఫైల్ డేటా మొత్తం ఏమవుతుంది టెక్స్ట్ ఫైల్లో క్రియేట్ అవుతుంది అనమాట వెరాస్ సి మనము ఈ ఫైల్ డేటా మొత్తం దాంట్లో క్రియేట్ అవుతుంది శాంపుల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనే దాంట్లో క్రియేట్ అవుతుంది మనం ప్రోగ్రామ్ లో కంపైల్ చేసినప్పుడు ఏమి మనం ఇచ్చే ఇన్పుట్ మనకు కావాల్సిన అవుట్పుట్ అక్కడే జస్ట్ వీఆర్ గోయింగ్ టు కంపైల్ ద ప్రోగ్రామ్ కంపైల్ చేసినప్పుడు ఏమవుతుందని అక్కడికే కంపైల్ చేసి మనకు డిస్ప్లే చేస్తుంది బట్ దర్ ఇస్ నో స్టోరింగ్ ద data into any other file here we are storing the data and we are creating the file okay na మనం ఫైల్ క్రియేట్ చేసి మనం ఇచ్చే ఇన్పుట్ నే ఫైల్ లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి దీన్నే ఫైల్ హ్యాండ్లింగ్ ప్రోగ్రామ్ అంటారు is it clear am I having any doubts on this program ma if you having any doubts please raise your questions otherwise we will go for next program మా మిమ్మల్ని ఏదైనా డౌట్స్ ఉంటే యు మే రైజ్ యువర్ క్వశ్చన్స్ ఈ ప్రోగ్రామ్ ఏదైనా అర్థం కాలేదా లేకపోతే మనం నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్తాం
మోహన్ సార్ అర్థమైంది సార్. ఓకే, నో డౌట్స్ అమ్మా. మిగతా వాళ్ళకి చందు, తేజ, శ్రావణి హ్యావింగ్ ఎనీ డౌట్స్ మా? ఏదైనా ఉంటే నోరు తెరవండి. చందు మా ఉన్నారా లేదా? మోహన్ సార్ ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్తాము. సి ఓకే దిస్ ప్రోగ్రామ్ అంటే మనం ప్రీవియస్ ప్రోగ్రామ్ కి ఈ ప్రోగ్రామ్ కి డిఫరెన్సెస్ చూడండి. దిస్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ బై యూజింగ్ F-Stream. Implementation by using F-Stream. Here we are going to implement same ఇక్కడ IO-Stream, F-Stream. F-Stream main header file. F-Stream యూజ్ చేస్తున్నాము. Straight line and file open, that is the sample.txt file, IO10 and iOS output input. Okay, while FIO execute, this is the loop condition for to open the file. Open file ne loop condition ఎట్లా యూజ్ చేస్తున్నామంటే see this program. ఈ ప్రోగ్రామ్ మనము ఇంప్లిమెంటేషన్ గా మనం ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాము జస్ట్ అంటే హ్యాండ్లింగ్ ఫైల్ హ్యాండ్లింగ్ ఇంప్లిమెంటేషన్ బై యూజింగ్ F-Stream. ఏం ఇంప్లిమెంట్ చేయాలా, ఏం చేస్తున్నాం? హియర్ ఐ ఆమ్ యూజింగ్ ఎ బ్రేకింగ్ అండ్ ఇఫ్ కండిషన్. జస్ట్ ఐ వుడ్ లైక్ టు కంపైల్ దిస్ ప్రోగ్రామ్. సి ఇక్కడ హెడర్ ఫైల్ ఏం చేస్తున్నాము, sample.txt ఫైల్. ఓకేనా, sample.txt ఫైల్ ఓపెన్ చేస్తున్నాము. ఇస్ మై ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? ఇప్పుడు ఒకసారి డిలీట్ చేస్తున్నాను ఫైల్, క్రియేట్ అయిన ఫైల్. ఈ ప్రోగ్రామ్ లైన్ కనబడుతుందా? హియర్ ఐ ఆమ్ ఇంప్లిమెంటింగ్ ద ఫైల్ యూజింగ్ F-Stream. అంటే ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. టెక్స్ట్ సీ ద లూప్ కండిషన్ మోడ్ ఆఫ్ ఆల్ కంటెంట్ బిఫోర్ ఓపెన్. అంటే దాంట్లో ఉండేది మొత్తం డిలీట్ అయిపోతుంది. ఏమంటే ఇక్కడ అంటే ఎడిటింగ్ ఉంటుంది కదమ్మా. సి మనం ఉన్న కంటెంట్ తీసేసి మళ్ళీ కొత్త ఫైల్ ఓపెన్ చేసుకుంటాం. టు రైట్ ద కంటెంట్ ఇన్ ద ఫైల్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఏదన్నా దాని లోపల క్రియేట్ చేసి కంటెంట్ ని ఓపెన్ చేస్తున్నాను. హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ద శాంపుల్ టెక్స్ట్. ఓపెన్ చేసిన ఫైల్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ ఓవర్ రైట్ ద కంటెంట్ ఫైల్ టు ద అపెండ్. అంటే కంటెంట్ లోపల ఏముందో మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట. మనము ఓపెన్ iOS యాప్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే దట్ ఈస్ టు ఓపెన్ ద ఫైల్. FIO ఓపెన్ అంటే FIO ఏంటంటే శాంపుల్ టెక్స్ట్ ని ఓపెన్ చేసి దాని యొక్క మోడ్ డిలీటెడ్ ఆల్ కంటెంట్ బిఫోర్ ఓపెనింగ్. ఇస్ ఇట్ క్లియర్? నేను ఇక్కడ ప్రీవియస్ ప్రోగ్రామ్ సీ ద డిఫరెన్సెస్. ప్రీవియస్ ప్రోగ్రామ్ లో నేను ఎంటర్ చేసిన ఫైల్ మొత్తం ఎక్కడ ఓపెన్ అవుతుందమ్మా? ఎంటర్ చేసిన ఫైల్ మొత్తము మనకి శాంపుల్ టెక్స్ట్ లో ఉంటుంది. వేరాస్ హియర్ నేను ఏమి ఎంటర్ చేసినా కానీ ఈ శాంపుల్ టెక్స్ట్ లో ఇఫ్ ఐ ఆమ్ ఎంటరింగ్ ద డేటా ఏమి ఎంటర్ చేసినా కానీ ఏమవుతుందంటే వైల్ FIO ఎగ్జిక్యూటెడ్ ద లూప్ ఈ ఫైల్ ఇస్ సక్సెస్ఫుల్లీ ఓపెన్ అయితే ఏమవుతుంది, రీడ్ ద లైన్ ఫ్రమ్ స్టాండర్డ్ ఇన్పుట్. అంటే నువ్వు ఇది కానీ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ కాకపోతే మనకు అవుట్పుట్ వస్తుంది. వేరాస్ ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా అయినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ ఓవర్ రైటింగ్. ఓవర్ రైట్ అంటే ఏమి, నువ్వు ఏమి ఎంటర్ చేసినా. హియర్ జస్ట్ ఐఎమ్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. సి కంపైలింగ్ ద ప్రోగ్రామ్. I am entering the data.
ఓకే, ఇప్పుడు ఏమవుతుందో యాక్చువల్ ప్రోగ్రామ్ అయితే ఏం కావాలా? సి దిస్ ప్రోగ్రామ్, ఐ హావ్ ఎంటర్డ్ ద 3 లైన్స్. ఓకే, మనం ప్రీవియస్ ప్రోగ్రామ్ లో ఐ హావ్ క్రియేటెడ్ ద టెక్స్ట్ ఫైల్, sample.txt ఫైల్ అని క్రియేట్ చేస్తున్నాను. నేను ఎంటర్ చేసిన డేటా మొత్తం దాంట్లో ఎంటర్ అవుతుందమ్మా, sample.txt ఫైల్ అనే దాంట్లో ఎంటర్ అవుతుంది. హియర్ ఐ యామ్ క్రియేటింగ్ ద టెక్స్ట్ ఫైల్, ఐ యామ్ ఎంటరింగ్ ద ఇన్పుట్ టు రైట్ ద sample.txt ఫైల్. బట్ మనకు కండిషన్ ఏమి ఇంప్లిమెంటేషన్ అంటే వాట్ ఈస్ అవర్ ఇంప్లిమెంటేషన్ అంటే ఓవర్ రైట్ ద శాంపుల్ టెక్స్ట్ ఫైల్. ఓవర్ రైట్ అంటే ఏమి, ఫైల్ లోపల ఏమి ఉండకూడదు, నేను ఏమి ఎంటర్ చేసినా కానీ ఆ డేటా మొత్తం క్లియర్ అయిపోవాలి. దట్ ఈస్ ప్రీవియస్ లో ఏమి ఎంటర్ చేసినా కానీ మనం ఏమవుతుంది, ఆ డేటా మొత్తం క్లియర్ చేసుకొని మనకు అవుట్పుట్ కావాలా. సి హియర్ ఐ హావ్ ఎంటర్డ్ 3 lines, that is this is sample text program in C++ file handling. Another one is this is Mohan, అంటే మోహన్ టైప్ చేసాడు అనేసి. నెక్స్ట్ దిస్ ఇస్ ద సెకండ్ బికామ్ సిఏ స్టూడెంట్. వాట్ ఈస్ యువర్ అవుట్పుట్ అంటే మీ అవుట్పుట్ ఏముండాలమ్మా? వాట్ ఈస్ యువర్ అవుట్పుట్ అంటే ఆ శాంపుల్ టెక్స్ట్ అనే దాంట్లో శాంపుల్ టెక్స్ట్ ఫైల్లో మీ యొక్క అవుట్పుట్ అంటే శాంపుల్ టెక్స్ట్ అనే దాంట్లో ఈ 3 lines ఎంటర్ కావాలా. ప్రీవియస్ ప్రోగ్రామ్ లో ఏముంటుంది, ఆ 3 lines అనేది ఎంటర్ కావాలి. ఓకేనా, ఆ 3 lines అనేది ఎంటర్ కావాలి. వేరాస్ హియర్ మనం ఏమి ఆ 3 lines ఎంటర్ అయినా కూడా ఓవర్ రైట్ చేసే కోసమే మనం ఈ ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఇస్ ఇట్ క్లియర్? ఫైల్ ఓపెన్ అవుతుంది, ఫైల్ ఎంటర్ అవుతుంది, డేటా ఎంటర్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ వాట్ ఈస్ అవర్ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రీవియస్ లైన్ కానీ ప్రీవియస్ డేటా షుడ్ బి ఓవర్ రైటెడ్ అంటే మొత్తము క్లియర్ గా ఓవర్ రైట్ అయిపోయి ఏమి కానీ డేటాబేస్ లో ఉండకూడదు అన్నమాట. Is it clear? Just we will see the output here. Already the file has been compiled. I am going to stop this execution. When I am stopped this file, automatically main file అనేది ఈ టెక్స్ట్ ఫైల్ sample.txt ఫైల్ అనే దాంట్లో మొత్తము ప్రీవియస్ డేటా మొత్తం ఓవర్ రైట్ అయ్యి మళ్ళీ కొత్త ఫైల్ వచ్చేసి. అంటే ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చినాం, ఒకే ఒక లైన్, దిస్ ఈజ్ శాంపుల్ టెక్స్ట్ ఇన్ C++ ఫైల్ హ్యాండ్లింగ్ అన్న. ఓకేనా, అంటే ప్రీవియస్ దాంట్లో ఇప్పుడు ఈ 3 lines ఇస్తే ఏమవుతుంది, ఈ 3 lines హ్యాస్ బీన్ ఓవర్ రైటెడ్. దాంట్లో డేటా ఎంటర్ కావడం లేదు, దాంట్లోనే ఓవర్ రైట్ అయిపోతుంది. ఓకే, సి అగైన్ ఐ వుడ్ లైక్ టు కంపైల్. మళ్ళీ ఒకసారి చూడమ్మా, అగైన్ ఐఎమ్ కంపైలింగ్ దిస్ ప్రోగ్రామ్. ఆ 3 line అనేది ఒకే లైన్ లో చేస్తాం. దిస్ ఈజ్ శాంపుల్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు మనకి ఆ శాంపుల్ టెక్స్ట్ లో ఏముండాలా, 3 lines ఉండాలా. బట్ హియర్ ఐఎమ్ ఎంటరింగ్ ఓన్లీ 1 line. దిస్ హ్యాస్ బీన్ ఓవర్ రైటెడ్ టు దట్ ప్రోగ్రామ్. ఓకే, సి మనకు అవుట్పుట్ చూస్తామా. వాట్ ఈస్ యువర్ అవుట్పుట్? సి మొత్తం క్లియర్ అయిపోయిందా? ఏమీ లేదు. మళ్ళీ ఒకసారి కంపైల్ చేయండి. కంపైల్ చేస్తే ఇఫ్ ఐ ఆమ్ ఎంటరింగ్ ద డేటా, sample program, just I would stop this compiler. డేటా ఏమైనా ఉందమ్మా? మొత్తం క్లియర్ అయిపోయింది. Is it having any database here? No, everything clear. అంటే this is the purpose we are creating this file. ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే ఉన్న ఫైల్ పైన ఓవర్ రైట్ చేసి క్లియర్ చేసే కోసం యూజ్ చేసేదే ఈ ప్రోగ్రామ్. Is it clear? Ma having any doubts on this? No, sir.
విల్ సీ అనదర్ ప్రోగ్రామ్. మీకు ఏదైనా ఈ ప్రోగ్రామ్ లో డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్. having any doubts on this one? లేకపోతే మనం ఆబ్జెక్ట్ హౌ టు క్రియేటింగ్ యూజింగ్ ఫైల్స్ విత్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్స్ నెక్స్ట్ దానికి పోతామా. See here we are creating the object. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ ఆ ఫైల్లో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి మనం ఫైల్ అంటే ప్రీవియస్ గా మనం ఇచ్చే డేటా మొత్తం ఇన్పుట్ అవుతుంది. హియర్ నేమ్ ఏజ్ స్ట్రింగ్ అనే మన నేమ్ కానీ మీ యొక్క డేటాబేస్ అంతా కానీ మనం ఆబ్జెక్ట్ ని కాల్ ఫర్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. హౌ ఇట్ ఈస్ వర్కింగ్, సి హియర్ ఐ హావ్ క్రియేటెడ్ వేరియబుల్స్ దట్ ఈస్ ద స్ట్రింగ్ నేమ్ ఇంటిజర్ ఏజ్ రేటింగ్స్. వాట్ ఈస్ యువర్ ఇన్పుట్, మీ యొక్క ఇన్పుట్ ఏముండాలా, ఏజ్ ఓకేనా, నేమ్ రేటింగ్, ఇవి మూడు మనకు ఇన్పుట్ అన్నమాట. హియర్ ఐ హావ్ క్రియేటెడ్ ద స్ట్రింగ్ ఈస్ మోహన్. ఓకే, మోహన్. ఓకే, మోహన్ ఇస్ ద స్ట్రింగ్ నేమ్. మోహన్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది, హియర్ ఇన్పుట్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనే దాంట్లో క్రియేట్ చేస్తున్నా. అంటే దీంట్లో కంపైలింగ్ అంతా ఏముంటుంది, స్ట్రింగ్ మోహన్ ఇచ్చిన నెక్స్ట్ స్ట్రింగ్ జస్ట్ మనం ఇచ్చిన డేటా మొత్తము ఇన్పుట్ అనే టెక్స్ట్ ఫైల్లో స్టోర్ అయిపోవాలి. ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ లో డేటా ఎంటర్ చేసి ఆ ఫైల్ ని మళ్ళా ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. జస్ట్ ఐ వుడ్ లైక్ టు కంపైల్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, మనం ఇచ్చిన ఫైల్ అంతా ఏమవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఫైల్స్ మొత్తం ఇన్పుట్ తీసుకునేసి ఆ డేటా మొత్తం ఏమవుతుంది బైనరీ కోడ్ గా కన్వర్ట్ చేస్తాం. ఓకే, వాట్ ఈస్ యువర్ ఇన్పుట్, హియర్ మై ఇన్పుట్ ఈస్ స్ట్రింగ్ దట్ ఈస్ మోహన్, ఏజ్ 18, రేటింగ్ 2500. అగైన్ ఐ వుడ్ లైక్ టు ఇన్పుట్ ద నేమ్ స్ట్రింగ్ ఏజ్ రేటింగ్. ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలా, ఫైల్ సైజు మనం ఇచ్చిన ఆబ్జెక్ట్ సైజ్ ఏం చేస్తున్నాము డేటాలో ఇన్పుట్ చేస్తున్నాం. అగైన్ మనం ఇచ్చిన డేటా మొత్తం ఏమవుతుంది, యాక్చువల్ గా ఇది బైనరీ కోడ్ గా కన్వర్ట్ చేస్తాం. బైనరీ కోడ్ గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలా, ఇన్ దిస్ కంటెంట్ అవుట్పుట్ హైయెస్ట్ దిస్ ఈస్ ద రీడింగ్ ఫైల్ ఫ్రమ్ ఇంటూ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ గా మనం రీడ్ చేసి దాన్ని ఏం చేస్తాం, తన యొక్క స్టోరింగ్ కెపాసిటీ మొత్తము బైనరీగా కన్వర్ట్ చేస్తున్నాం. హియర్ వాట్ ఈస్ యువర్ ఇన్పుట్ ఫైల్, ఇన్పుట్ ఫైల్ మీకు ఇన్పుట్ ఇచ్చిందంతా వచ్చి ఇన్పుట్ టెక్స్ట్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఇన్పుట్ హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ద ఇన్పుట్ టెక్స్ట్ ఫైల్. ఓకే, ద టెక్స్ట్ ఫైల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. వాట్ ఈస్ యువర్ మీరు ఇచ్చిన టెక్స్ట్ ఫైల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. మనం ఇచ్చే డేటా దాంట్లో క్రియేట్ అవుతుంది. టెక్స్ట్ ఫైల్లో ఇన్పుట్ డాట్ టెక్స్ట్ ఫైల్ దాంట్లో ఇన్సర్ట్ అయిపోతుంది. ఇన్సర్ట్ అయిన డేటా ఏంగా ఉంటుంది, సీ ద అవుట్పుట్. హియర్ ద ఫైల్ ఈస్ క్రియేటెడ్. ఐ am going to compile this program. The program has been compiled. ఓకే, ప్రోగ్రామ్ కంపైల్ అయిన వెంటనే ఇన్పుట్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ అయిందమ్మా. ఇస్ ఇట్ క్లియర్? సీ ద ఇన్పుట్. వాట్ ఈస్ యువర్ ఇన్పుట్ మా? ఇక్కడ ఎందుకు మొత్తం 1 2 3 4 5 మొత్తం ఏంగా క్రియేట్ అయిందమ్మా? కలర్స్ కనబడుతుందా? ఈజ్ ఇట్ విజిబుల్? ఇది కలర్స్ కాదు, సీ ద సింబల్స్. దిస్ ఇస్ ద బైనరీ కోడ్. అంటే మనం ఇచ్చింది మొత్తము ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ మొత్తం ఏమవుతుంది, మొత్తం బైనరీ కోడ్. దట్ ఈస్ ద సిస్టమ్ లాంగ్వేజ్. సిస్టమ్ ఎట్లా కన్వర్ట్ చేసుకుంటుందో మనము ఫైల్ హ్యాండ్లింగ్ లో చూసేది ఈ ప్రోగ్రామ్. సీ హౌ ద సిస్టమ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ బైనరీ కోడ్స్. మనం ఇచ్చే ఇన్పుట్ మొత్తము దాంట్లో తీసుకుంటుందమ్మా. ఇచ్చిన ఇన్పుట్ ఏదర్ క్యారెక్టర్ ఆర్ న్యూమరిక్ వాల్యూస్, మీ యొక్క వాల్యూస్ మొత్తం ఏం చేసుకుంటుంది, ఆటోమేటిక్ గా ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బైనరీ కోడ్ గా కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. దిస్ ఇస్ ద సిస్టమ్ లాంగ్వేజ్. సిస్టమ్ ఏం కన్వర్ట్ చేస్తుంది, సీ ద సింబల్స్, క్వశ్చన్ మార్క్, డాట్స్, ఐటీ, ఎవ్రీథింగ్ ఈజ్ అ సింబల్. అంటే సింబల్ గా మనం ఇచ్చిన వాల్యూస్ మొత్తం ఏం చేస్తుంది, సిస్టమ్ లో బైనరీ కోడ్ గా కన్వర్ట్ చేసి డిస్ప్లే చేసుకునే ఈ ప్రోగ్రామ్. ఇస్ ఇట్ క్లియర్? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ప్రోగ్రామ్? See, I will explain step by step, line by line. See, here I am creating a IO stream and F stream. This is for input output. This is for file input output. Here I am created the class that is the constant class name, string name, variables. Here I am creating the variables that is the string name, integer, age, rating. Okay, values దాంట్లో స్టోర్ చేస్తున్నాము. స్ట్రింగ్ నేమ్ అనే దాంట్లో నేమ్ అనేది ఏమి, ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసుకున్నాము. ఫైల్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇన్పుట్ డాట్ టెక్స్ట్ లో స్టోర్ అవుతుంది. సీ ద వేరియబుల్స్. ఐ am assigning the data into object. వాట్ ఈస్ ద డేటా, స్ట్రింగ్ అనే చోట్లో మోహన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. మోహన్
ఏజ్ 18, రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ 2500. ఓకే, అదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెరాస్ హియర్ ద ఫైల్ ఆబ్జెక్ట్ రైట్ క్యారెక్టర్ ఆర్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ ద సైజ్, ఏదైనా కానీ సైజ్ డిక్లేర్ చేయడంలా. ఓకే, ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇన్పుట్ డాట్ టెక్స్ట్ లో స్టోర్ అవుతుంది అనమాట. అగైన్ ఐ ఆమ్ ఫీడింగ్ నెక్స్ట్ డేటా ఇంటూ ఏ వేరియబుల్, దట్ ఈస్ ఇంకొక డేటా, ఒకటి మోహన్, ఇంకొకటి ఇక్కడ చందు క్రియేట్ చేస్తున్నాం. చందు here again I am entering the data, that is చందు ఒక నేమ్, ఏజ్ 21, రేటింగ్ ఇస్ 3200. ఓకే, అది కూడా ఎక్కడ స్టోర్ అవుతుందంటే హియర్ ఐ యామ్ రైటింగ్ ద ఆబ్జెక్ట్ డేటా ఇంటూ ఫైల్ అన్నప్పుడు ఫైల్ వేర్ ఇస్ ద ఫైల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇండెక్స్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్ లో స్టోర్ వచ్చేస్తున్నాం. ఓకే, ఐ యామ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద డేటా, దట్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇంటూ ఇండెక్స్ డాట్ టెక్స్ట్ ఫైల్ లో స్టోర్ అవుతుందమ్మా. ఏజ్, రేటింగ్ నథింగ్ బట్ 3200 రూపీస్. ఓకే, ఆ రెండు డేటా దాంట్లో స్టోర్ అవుతుంది, సేమ్ ఇండెక్స్ డాట్ ఫైల్ లో స్టోర్ అవుతుంది అనమాట. వన్స్ ద ఫైల్ హ్యాస్ బీన్ స్టోర్డ్, దట్ ఈస్ ఆబ్జెక్ట్ డాట్ ఓపెన్, ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇన్పుట్ డాట్ టెక్స్ట్ ఫైల్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ స్టోర్డ్, ఫైల్ అంతా స్టోర్ అయిపోయినాక ఏం చేయాలా, ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎట్లా స్టోర్ అవుతుంది అంటే దట్ ఈస్ స్టోర్డ్ ఇంటూ బైనరీ కోడ్. మనం ఇచ్చింది మొత్తం డేటా దాంట్లో స్టోర్ అవుతుంది, బైనరీ కోడ్ గా స్టోర్ అవుతుంది అనమాట. Just I am compiling this program. Once you compile the program, the input text file has been created. Okay, ikkada input text file anedi create ayindi anamata. Input text file lo see the output. What is the output? Output etla create ayindima, em undima output lo mottamu meeku see the color, red color lo highlight kanabartundi. Everything should be visible in a dots, question mark, I symbol. That is nothing but an binary code ga మనం ఇచ్చిన ఇన్పుట్ మొత్తము సిస్టమ్ ఫైల్ గా కన్వర్ట్ చేసి అది ఇన్పుట్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్లో క్రియేట్ చేసి దాంట్లో మనం అవుట్పుట్ చూసుకోవచ్చు అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అవుట్పుట్ కనబడుతుందమ్మా? దిస్ ఈస్ యువర్ అవుట్పుట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అవుట్పుట్ కనబడుతుందా మిమ్మల్ని? సార్. ఓకే ఓకే, having any doubts ma? If you are having any doubts, please raise your questions. No sir. Okay, ఓకే, ఇందాక మనం ఏం చేస్తున్నాము? సిస్టంలో రన్ చేస్తున్నాము, సిస్టంలోనే కంపైల్ చేస్తున్నాము. వెరాస్ ఇప్పుడు సిస్టమ్ మనము ఎక్కడ కంపైల్ చేస్తున్నాము? C++ కంపైల్ చేస్తున్నాము, C++ ఓపెన్ చేస్తున్నాము. వెరాస్ యు ఆర్ క్రియేటింగ్ ద డ్రైవ్ పాత్ ఫైల్, అంటే డ్రైవ్ నథింగ్ బట్ C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్ అనేది వీఆర్ హ్యావింగ్ ఏ పార్టీషన్ ఆఫ్ ద అవర్ హార్డ్ డిస్క్. మన హార్డ్ డిస్క్ లో పార్టీషన్స్ ఉంటుందమ్మా. ఆ పార్టీషన్స్ లో మనం క్రియేట్ చేసే ఫైల్ దాంట్లో స్టోర్ చేయాలంటే ఏం చేయాలా? This is the program to creating the drive path. See, for example, I would like to show this program. See, ikkada is it clear ma? Same, this is the drive code nothing but drive code enduku ichesam. Why we are using the drive code? Nothing but to create the file in our drives. Ante mana path file manaki important emma, manaki path is the important. Mana file ekkada store avutundi, ekkada location, ante C drive, D drive, desktop, downloads, whatever it means, that is the path. And the path మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ డ్రైవ్ కోడ్ అంటేనే C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్ మనకు హార్డ్ డిస్క్ లో ఎక్కడ డ్రైవ్ లో స్టోర్ అవుతుందో దాన్నే డ్రైవ్ పార్టీషన్స్ అంటాము. See here how I am creating the file to store in our drive. Stream has been created, gfg.txt file అనేది క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడ క్రియేట్ చేస్తున్నాము? దట్ ఈస్ ద
ఫైల్ లొకేషన్ అంటే మనం ఎక్కడ క్రియేట్ చేస్తున్నామో క్లోజ్ ద ఫైల్, ఎఫ్ క్రియేట్ సక్సెస్ఫుల్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, డెస్క్టాప్ లో క్రియేట్ అవుతుంది. జస్ట్ ఐ ఆమ్ క్రియేటింగ్ ద ఫైల్, జస్ట్ ఐ వుడ్ లైక్ టు కంపైల్ ద ప్రోగ్రామ్. కంపైల్ చేస్తున్నాం ప్రోగ్రామ్ ని. ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, ఫైల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. జస్ట్ వేర్ ఇస్ ద ఫైల్, ఫైల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇక్కడ ఫైల్ క్రియేట్ అయింది. దిస్ ఇస్ మై టెక్స్ట్ ఫైల్. ఓకే, మనము ఫైల్ క్రియేట్ అయింది. ఈ ఫైల్ ఎక్కడ స్టోర్ అవుతుందో మనకు సి డ్రైవ్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, మనం ఎప్పుడైనా రీరైట్ ఓపెన్ చేయాలంటే జస్ట్ డైరెక్ట్ గా మనము ఈ ఫైల్ ఓపెన్ చేసినా మనకు డేటా అక్కడే ఉంటుంది. Okay, the data has been inserted into gfg.txt file. మీ యొక్క ఫైల్ ఎక్కడ క్రియేట్ అవుతుందో మనకు డెస్క్టాప్ లో క్రియేట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ హియర్ ఐ హావ్ ఇంక్లూడెడ్ ద ఫైల్ హెడర్ ఫైల్ దట్ ఈస్ నథింగ్ బట్ an bits-stdc++ header file అని ఇంక్లూడ్ చేస్తే ఆటోమేటిక్లీ ద ఫైల్ హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇంటూ C++ లో బిట్స్ అనే ఫైల్ అనే పాత్ లో స్టోర్ అయిపోతుంది అనమాట. ఓకేనా, మన ఈ హెడర్ ఫైల్ యూజ్ చేస్తే ఏమవుతుంది, సిలో C++ అనే మనం డిఫాల్ట్ గా C++ కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టింటామా. ఎందుకంటే C++ కూడా C లోనే ఉంటుంది. అంటే బిన్ సిడి స్పేస్ బిన్ అనేది ఓపెన్ చేస్తే C++ ప్రోగ్రామ్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో నుంచి మనం ఫైల్ స్టోర్ చేస్తాం. వెరాస్ హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ద ఫైల్ టు స్టోర్ ఇన్ అవర్ డ్రైవ్స్. మన డ్రైవ్ లో స్టోర్ చేయాలంటే ఏం చేయాలంటే హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ద హెడర్ ఫైల్ bits/stdc++.header file అని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్లీ ద ఫైల్ హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇంటూ అవర్ డ్రైవ్స్. మన డ్రైవ్ ఎక్కడ ఉంటుందో ఆ డ్రైవ్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ద లైన్ బై లైన్. సి ఇక్కడ హెడర్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేసినప్పుడు ఎఫ్ స్ట్రీమ్ ఫైల్, ఎఫ్ స్ట్రీమ్ అంటే ఫైల్ స్ట్రీమ్ ఫైల్ అనేది యాడ్ అవుతుంది. హియర్ ఐఎమ్ ఓపెనింగ్ ద ఫైల్ దట్ ఈస్ gfg.txt file. gfg.txt file అనేది ఓపెన్ చేస్తున్నాను. ఆ ఫైల్ ఓపెన్ అయితేనే ఏమవుతుంది అంటే సపోజ్ ఫైల్ ఓపెన్ కాకపోతే ఎర్రర్ రైజ్ కావాలి, అదర్వైజ్ ఫైల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది అవుట్పుట్ కావాలి. వన్స్ అవుట్పుట్ వచ్చిన వెంటనే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిన ఫైల్ క్లోజ్ అయిపోతుంది. అంటే మనం ప్రోగ్రామ్ లో కంపైలింగ్ ఎక్కడ కనబడకుండా ఉండాలంటే ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ద ఫైల్ క్లోజింగ్. ఎందుకంటే డిఫాల్ట్ గా మనము ఫైల్లో వర్క్ లేకపోతే ఏం చేస్తాము, ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ద ఫైల్ క్లోజ్ చేస్తేనే మనకు డేటా సేవ్ ఏదైనా కానీ మనకు ఇన్కన్వీనియంట్ గా ఇంకొక ఫైల్లో లేకుండా ఈ ఫైల్ క్లోజ్ చేస్తే అక్కడికి మన వర్క్ హ్యాస్ బిన్ డన్, కంప్లీటెడ్. అవర్ వర్క్ హ్యాస్ బిన్ కంప్లీట్ అయితే డిఫాల్ట్ గా మనం ఏం చేస్తాము, ఫైల్ క్లోజ్. సేమ్ థింగ్ హియర్ ఐఎమ్ డూయింగ్. ఆఫ్టర్ ఐఎమ్ క్రియేటింగ్ ద ఫైల్ ఆటోమేటిక్లీ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ దిస్ ఫైల్. ఆ ఫైల్ లో క్లోజ్ చేసిన వెంటనే ఏమవుతుంది, ద ఫైల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. దట్ ఈస్ నథింగ్ బట్ gfg.txt file అనేది క్రియేట్ అవుతుంది. మనం ఏ డేటా కావాలని మనం ఎంటరింగ్ ద డేటా ఇంటూ gfg.txt file లో మనం డైరెక్ట్ గానే ఎంటర్ చేసుకో. ఈ ఫైల్ ఎక్కడ ఉంటుంది, మన డ్రైవ్ లో క్రియేట్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ప్రోగ్రామ్? If you having any doubts, please raise your questions. No, sir. Okay, మిగతా వాళ్ళకు మా No, sir. క్లియరా? Okay, having any doubts, please raise ma, otherwise I will go for next program. మిమ్మల్ని ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్ వెళ్తాం. సార్ నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పండి సార్. ఓకే, here I am creating the pointers. ఓకే, పాయింటర్స్ క్రియేట్ చేసి ఏం చేస్తున్నాము, ఇన్పుట్ అంటే ఇక్కడ డైరెక్ట్ గా స్టూడెంట్ యొక్క నేము వాడొక సబ్జెక్ట్ మొత్తం డేటా ఎంటర్ చేసి ఆ ఫైల్లో స్టోర్ చేస్తున్నాం. జస్ట్ ఐ విల్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్.